Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 91 verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు 91వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. His truth shall be thy shield and buckler. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. The name of the author is not mentioned for Psalm 91. 91వ కీర్తన రచయిత ఎవరో అక్కడ పేరు లేదు మనకి. However, according to Jewish tradition, Moses could be the author. ఏదేమైనా యూదుల ఆచారం ప్రకారము ఈ రచయిత మోషే అయి ఉంటాడు అని అభిప్రాయం. In general, సర్వసాధారణంగా the Jews believe that when the name is not mentioned, the author can be the last named writer. ఎప్పుడైతే పేరు ప్రస్తావించబడదో యూదుల నమ్మిక ఏమిటిదంటే అంతకు పూర్వము అంటే చివరిసారిగా ఎక్కడ పేరు ప్రస్తావించమో ఆయనే రాసి ఉంటాడు అనుకుంటారు. So the phrases used in this psalm echo the song of Moses in Deuteronomy 32. ఈ కీర్తన రాయబడిన మాటలు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. This psalm is a glowing testimony of the security of those who trust in God. ఈ కీర్తన దేవుని యందు నమ్మిక ఉంచే వారికి ఒక భద్రతను గురించి చెప్తా ఉంది. The truth mentioned in the opening verses is that all those who live a life of communion with God are constantly safe and under his protection. ఈ వచనం ఉన్నటువంటి సత్యం ఆరంభించబడి సత్యము దేవునితో ఎడతగని సహవాసం సంబంధం కలిగి ఉంటారు, వాళ్ళు కాపాడబడతారు అని జ్ఞాపకం చేస్తారు. They will have communion with God. ఎడతగా వారు దేవునితో సహవాసం And చేస్తుంటారు. they will enjoy the protection of the Lord. దేవుని యొక్క భద్రత కాపుదలను వారు అనుభవిస్తారు. Though every born again person can claim this promise, తిరిగి జన్మించిన వారందరూ కూడా ఈ వాగ్దానం కోరుకున్నప్పటికీ but it will be fruitioned only in the lives of those who are maintaining a close fellowship with God. కానీ ఎవరైతే దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసాన్ని కొనసాగిస్తారో వారి జీవితంలో రుజువుపరచబడుతుంది. Close communion with God is our safety. దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసమే మనకి భద్రత ఇస్తుంది. The previous Psalm 90, పూర్వం ఉన్నటువంటి కీర్తన 90వ కీర్తనలో it speaks of the difficulties of life. జీవితంలోని కష్టాల గురించి మాట్లాడుతుంది. And Psalm 91, 91వ కీర్తన this speaks of the dangers of life. ఇది జీవితంలోని అపాయాల గురించి మాట్లాడుతుంది. The author warns about the hidden traps ఈ రచయిత మనకి దాచబడి ఉన్న కనబడకుండా ఉన్నటువంటి ఆ ఊరిని గురించి మాట్లాడుతుంది. and deadly diseases అంతేకాకుండా మరణకరమైన రోగం గురించి and మాట్లాడుతుంది. fears in the darkness అంతేగా చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క భయముల గురించి and arrows by day. కాబట్టి పగటి వేళ ఎగిరే బాణముల గురించి So మాట్లాడుతుంది. all these things he is writing. ఇవన్నీ కూడా ఆయన రాస్తున్నాడు. The believers who abide in Christ will surely face these kinds of unknown perils. క్రీస్తునందు నిలిచినటువంటి విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా తెలియనటువంటి ఈ ప్రమాదాలన్నీ ఎదుర్కొంటారు. When they take shelter under his mighty wings, ఆయన యొక్క బలమైన రెక్కల క్రింద ఆశ్రయం పొందినప్పుడు they can escape the evil consequences. కాబట్టి ఈ కీడు నుండి ఈ కుట్రలన్నిటి నుండి కూడా తప్పించబడగలరు. God will be their protector. దేవుడే వారిని కాపాడబడుకుంటాడు. God is willing to guard his people as the hen guards the chickens, as mentioned in Matthew 23:37. మత్తయి సువార్త 23:37లో రాయబడిన కోడి తన పిల్లలను రెక్కల చాటును ఎట్లా భద్రపరుస్తుందో దేవుడు తన పిల్లలను అట్లా కాపాడతాడు. In verse 3, 3వ వచనం the psalmist says that the Lord will deliver us from the snare of the fowler. కీర్తనకారుడు అంటాడు కదా, వేటగాని ఉరిలో నుండి ఆయన విడిపిస్తాడు. We must know about the devices of our enemy Satan. Satan is a fowler. మన శత్రువైన సాతాను యొక్క తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. వాడు వేటగాడు లాంటి వాడు. The fowler works in secret. ఈ వేటాడేవాడు ఎప్పుడు కూడా రహస్యంగా కనబడకుండా పనిచేస్తాడు. Changes his traps and methods. ఆ ఊరి పద్ధతులు మారుస్తా ఉంటాడు ఎప్పటికప్పుడు. He often entices through pleasures or profit. అనేక పర్యాయాలు ఆయన ఈ సుఖభోగాలు లేకపోతే ఈ ప్రయోజనాలు అనేటువంటి ఈ ఊరిని వేస్తాడు. He often uses a bad example, a decoy. అనేక పర్యాయాలు ఒక చెడ్డ మాదిరిని అవి చూపిస్తా ఉంటాడు. The riches of this world became a big snare to the believers today. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం నేటి దినం విశ్వాసులకు ఒక ఉరిగా ఉంది. Paul wrote in 1 Timothy 6:10, పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, the love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడుకి మూలం. In the next verse, తర్వాత వచనంలో he exhorts young Timothy to flee from these things. యవనస్తుడైన తిమోతిని వీటి నుండి నువ్వు పారిపోవాలి అని హెచ్చరిక చేస్తాడు. Often the riches of this world cause spiritual blindness ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అనేక పర్యాయాలు ఆత్మీయ అంధత్వాన్ని కలుగజేస్తుంది. and will not allow us to see the glory of the eternal things. నిత్యమైన వాటి ఆ మహిమని చూడకుండా చేస్తుంది. People like the prophet Balaam బిలాము లాంటి ప్రవక్తలు, or Gehazi in the Old పాత Testament, నిబంధనలో ఉన్న గెహాజీ లాంటి or వారు, even Demas in the New Testament, కొత్త నిబంధనలో దేమా లాంటి వారు కూడా they ran after such things and suffered great loss
in their lives. అలాంటి వాటి వెనుక పరిగెత్తినారు, జీవితంలో ఘోర నష్టాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. The rich young ruler in Matthew 19th chapter could not follow Jesus because of such riches. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనికుడైనటువంటి యవనస్తుడు ఈ ధనము, ఈ ఐశ్వర్యాన్ని బట్టి యేసు ప్రభువుని That's వెంబడించలేకపోయినాడు. why Lord Jesus Christ said in Mark 8:36, అందుకనే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట, For what shall it profit a man that if he shall gain the whole world and lose his own soul? ఒక మనిషి సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? We cannot be delivered from this snare unless the Lord is our fortress. దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే తప్ప ఈ ఊరి నుండి మనము తప్పించబడలేం. In verse 3 of this psalm, ఈ కీర్తనలోని 3వ వచనంలో the author says that the Lord will deliver us from the noisome pestilence. ఇక్కడ ఈ రచయిత చెప్తున్న మాట, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. God who is immortal can redeem us from mortal sickness. అమర్చగలటువంటి దేవుడు మర్చమైపోయినటువంటి అనారోగ్యాల నుండి కాపాడవాడు, విడిపించగలడు. Lord Jesus Christ not only delivers us from the sickness of sin, యేసుక్రీస్తు ప్రభువారు పాప రోగము నుండి మనం విడిపించడం మాత్రమే but కాకుండా also from the day-to-day illnesses which we face as human beings. అనుదిన జీవితంలో మానవులుగా ఎదుర్కొనే ప్రతి అనారోగ్యం నుండి కూడా విడిపిస్తాడు. In Isaiah 53:5 we read, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, with his stripes we are healed. అతడు పొందిన దెబ్బల వలన మన స్వస్థత కలుగుతుంది. When the Lord performed the miracles through Moses and Aaron, దేవుడు మోషే అహరోనుల ద్వారా అద్భుత కార్యాలు జరిగించినప్పుడు deadly diseases attacked the land of Egypt. చూడండి, మరణకరమైనటువంటి వ్యాధులు ఆ ఐగుప్తు దేశం మీదకి వచ్చినాయి. However, in Goshen the children of Israel were safe. ఏదైనా గోషేనులో దేవుని ప్రజలైన వారు ఎంతో సురక్షితంగా ఉన్నారు. Those noisome pestilences could not enter the land of Goshen where the Lord was their fortress. ఆ నాశనకరమైన తెగులు గోషేనులో ఎక్కడ దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నాడో అక్కడికి అవి రాలేకపోయినాయి. As mentioned in verse 4 of Psalm 91, 91వ కీర్తన 4వ వచనం రాయబడిన ప్రకారం, Lord covered them with his feathers since they trusted him. ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన తన రెక్కలతో The కాపాడు. Lord was their shield and buckler. కాబట్టి దేవుడు వారికి కేడమును డాలునై ఉన్నాడు. Even great men of God like Moses, David, Jeremiah, Paul, etc., గొప్ప దైవజనులు మోషే, దావీదు, పౌలు ఇలాంటి వారు they experienced many dangers. వారి జీవితంలో ఎన్నో అపాయాలను ఎదుర్కొన్నారు. They faced threats to their lives. వారి జీవితాలకు ఎంతో ముప్పును ఎదుర్కొన్నారు. Yet they could finish their ministry successfully. అయినను వారి సేవ విజయవంతంగా ముగించగలిగినారు. So the common reason for all of their success is nothing but they making the Lord as their shield and buckler. వారు విజయం సాధించడానికి కారణం ఒకటే, వారు దేవుణ్ణి తమ ఆశ్రయ దుర్గంగా చేసుకున్నారు. This shield mentioned here is a complete cover to the whole body. ఇక్కడ రాయబడినటువంటి ఈ కేడెం అనేది శరీరం అంతటి కూడా కప్పేది, It సర్వాంగ can కవచం. protect us from the fiery darts of the enemy. కాబట్టి శత్రువు వేసేటువంటి బాణము నుండి, అది అగ్ని బాణముల నుండి అది మనం కాపాడుతుంది. It blunts all the sharp swords aimed at us by the enemy. కాబట్టి శత్రువు వేసేటువంటి ఆ ఖడ్గము, ఆ ఉపయోగించే ఖడ్గము వాటన్నిటి నుండి తప్పిస్తుంది. We can see the same terminology in many psalms written by David. ఇదే పదజాలము దావీదు రాసిన ఇతరమైన అనేక కీర్తనలు మనం It చూడవచ్చు. was not only true in the life of David and other men of God, దావీదు జీవితంలో, ఇతర దైవజనుల జీవితంలో ఇది జరగడం వాస్తవం మాత్రమే కాకుండా, but for all the children of God who are taking shelter under his mighty wings. ఆయన ఒక బలమైన రెక్కల కింద ఆశ్రయం పొందిన దేవుని పిల్లలందరి జీవితంలో ఇది వాస్తవం. So today, brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, the question is, ప్రశ్న ఏంటంటే, have you come under his mighty wings? ఆయన యొక్క బలమైన రెక్కల క్రిందకు వచ్చావా? Are you having the experience of your sins forgiven? నీ పాపములు క్షమించబడ్డాయనే అనుభవం నీకుందా? If so, the Lord will be your shield and buckler as you read this promise, as we read in today's promise. అదే అయితే దేవుడే నీకు కేడమును డాలునే ఉంటాడు. నేటి దిన వాగ్దానంలో రాయబడిన ప్రకారం May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we thank thee for the experience of the man of God Moses. దైవజనుడు మోషే అనుభవాన్ని బట్టి వందనాలు How చెల్లిస్తున్నాం. many difficulties he faced in his life. తన జీవితంలో ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. When he was born, there was a great difficulty. ఆయన పుట్టినప్పుడు కూడా ఎంతో గొప్ప కష్టం ఉండింది. Oh Lord, every time. ప్రతిసారి కూడా అదే జరుగుతా Oh ఉంది. Lord, but we thank thee because he made you as his fortress, his buckler and shield. అయితే నిన్ను ఆశ్రయంగా, కేడముగా ప్రభు చేసుకున్నందుకు వందనాలు Oh చెల్లిస్తున్నాం. Lord, he could reach you, oh Lord, so safely. ప్రభు ఎంతో సురక్షితంగా మిమ్మల్ని చేరుకోగలిగాడు. Because we could see him in glory on the Mount of Transfiguration. ఎందుకంటే రూపాంతర కొండ మీద మహిమలో మేము ఆయన He చూస్తా is a ఉన్నాం. great successful man. ప్రభు ఎంతో
విజయవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. His success is not because of his abilities. తనకు విజయం తనకున్న శక్తి సామర్థ్యాలు బట్టి కాదు. Lord, with his strength, he killed one man and he ran away. That is the result of our own ability. తన శక్తితో ప్రభా ఒక్కడిని మాత్రమే చంపగలిగాడు, పారిపోగలిగాడు. అది ఆయనకున్నటువంటి సామర్థ్యం. But when he made you as his fortress, his shield and buckler. అయితే ప్రభా నిన్ను ఆశ్రయంగాను కేడముగాను ప్రభా డాలుగా చేసుకున్నప్పుడు Oh Lord, what a wonderful result. ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. Help us to be like that. ఆ రీతిగా ఉండటకు సహాయం చేయి. In all our troubles, in all our day-to-day life, oh Lord, whatever we face, oh Lord, you may be our shield and buckler as we read today. మా కష్టాలను కూడా అనుదినం ఎదుర్కొనేటువంటి కష్టాలన్నింటిలో ప్రభా నేటి దిన వాగ్దానం చదివినట్లుగా నిన్ను ప్రభా మేము ఆశ్రయంగాను కేడంగా డాలుగా చేసుకుందాం గాక. Engulf us, O Lord, with thy presence. దేవా నీ సన్నిధితో మమ్మల్ని ఆవరించండి. O Lord, be thou before us and behind us. దేవా మాకు ముందు వెనక ఉండండి. On either sides and top and bottom. ఇరు ప్రక్కల పైన క్రింద కూడా మీరే ఉండండి. We may be engulfed by your ఓ presence. దేవా మీ సన్నిధి చేత మేము ఆవరించబడి ఉందాం గాక. Then we are safe. అప్పుడు మేము ఎంతో సురక్షితంగా ఉంటాం. Because the enemy is, O Lord, he is a cunning guy. శత్రు ప్రభు ఎంతో కుయుక్తి గలవాడుగా. O Lord, he is a fowler. ప్రభు వాడు వేటగాడు. Protect us, O Lord. మమ్మల్ని కాపాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.